మీ దృష్టిలోన ఏంటి ఈ ఆత్మ? దీని గొడవ ఏంటి? అది మనల్ని గొడవ పెడుతుందా? మేము దాంతో గొడవ పడతామా? అసలు ఆత్మతో గొడవ పడేదనేది ఉంటుందా? ఎగ్జాక్ట్లీ. అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ ఈ సెషన్‌లో రావాలని మనస్ఫూర్తిగా యెస్. యెస్. మా కోరుతున్నాను. ప్రేక్షకులు ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. షూర్ అండి. సో మీరన్నట్టు మైండ్ అండ్ బాడీ మనకున్నట్టు మనకు ఒక సోల్ ఉంది అనే ఆ నిర్వచనాన్ని మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, మనలోని ఈ లైఫ్‌ని మనం ఎలా ట్రావెల్ చేయాలి అనే దాని మీద ఒక కంప్లీట్‌నెస్ అనేది వస్తుంది. ఎప్పుడూ ఒక మనిషి పుట్టగానే మనం ఏమనుకుంటున్నాం, ఒక మైండ్ అండ్ బాడీ తోటే ట్రావెల్ చేస్తున్నాము. నేను పెరుగుతున్నాను ఫిజికల్‌గా, నా ఐక్యూ లెవెల్ పెరగాలి మైండ్‌ఫుల్‌గా. సో బాడీ అండ్ మైండ్ అని ఒక చక్రవ్యూహంలోనే ఉన్నాము. ఈ చక్రవ్యూహంలోనే ఉండి మన మెయిన్ ఎసెన్స్ ఏంటి అనే దాని మీద మనకొక ధ్యాస అనేది ఉండటం లేదు. ఓకే. దేర్ ఈజ్ సంథింగ్ ఎల్స్ దాన్ యువర్ బాడీ అండ్ మైండ్ అనేది ముందు కొంచెము మనని కుదుపుతుంది. ఓకే. ఎప్పుడు కుదుపుతుంది అంటే లైఫ్ ఎక్స్పీరియన్స్. అంటే మీ లైఫే మీకు మిర్రర్. మనం పుట్టినప్పటి నుంచి పుట్టిన వాడికి మరణము తప్పదు. అవును. అంతే కదా? అవును. అయితే ఆ మరణము తప్పదు అన్నప్పుడు ఆ పుట్టినప్పటి నుంచి మరణించిన వరకు నేను ఎలా జీవించాలి అనే దాని మీద మనం కుస్తీ పడుతూనే ఉన్నాం. నేను ఇలా చేస్తే బాగుంటానేమో, ఇలా చేస్తే ఇది అవుతుందేమో, నేను మనీ సంపాదిస్తే నాకు రిలేషన్షిప్ ఎక్కువ అవుతుందేమో, నేను రిలేటివ్స్తో బాగుంటే అప్పుడు మనీ వస్తుందేమో, ఈ సతమతమైన ఒక వలయంలో మనము మన లైఫ్ ఎసెన్స్ని మర్చిపోతున్నాం. సో వీటన్నిటికీ ఒకే ఒక ప్రశ్న, నిన్ను నువ్వు అర్థం చేసుకున్నావా? వాట్ డూ యూ వాంట్ అనే ఒక్క క్వశ్చన్ చాలు. ఆ క్వశ్చన్కి అంత పవర్ ఉంది. హూ ఆర్ యూ? వాట్ డూ యూ వాంట్? నేనెవరిని? నాకేం కావాలి? ఎప్పుడన్నా అడిగారా? మీరు మిమ్మల్ని ఎప్పుడన్నా ప్రశ్నించుకున్నారా నాకేం కావాలి అని? లేదు. ఆ టైం వచ్చినప్పుడు, ఏ టైంలో మీరు అడుగుతారో అప్పుడు మీలో ఆ చలనం అనేది కలుగుతుంది. ఎవరన్నా సక్సెస్ఫుల్ అయ్యారు అంటే వెనక చాలా చిత్రం ఉంటుంది వెనక. ఇట్స్ నాట్ ఎ వన్ డే జాబ్. సో లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే మనం అదేదో గిమ్మిక్ అనుకుంటున్నాం, మ్యాజిక్ అనుకుంటున్నాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ యూ. నీ గురించి నువ్వు తెలుసుకొని యూనివర్స్తో నీ కనెక్షన్ని పెంచుకోవడం వల్ల నీకేం కావాలి అనే దాని మీద నీకు క్లారిటీ కలిగినప్పుడు ఎవరు నీకు వీటిని గిఫ్ట్గా ఇస్తారు? యూనివర్స్ ఇస్తుంది. అంటే పుట్టినప్పుడు అండి, మెయిన్ యాజ్ అ హ్యూమన్ మనం పుట్టినప్పుడు ఫస్ట్ థింగ్ ఇస్ నా మదర్ని నేనే సెలెక్ట్ చేసుకున్నాను. అంటే మనం పుట్టే ముందు అమ్మని సెలెక్ట్ చేసే పని నాకు ఉంది. అంటే నేను సెలెక్ట్ చేసుకుంటాను. అది ఎలా సాధ్యం అండి? ఇప్పుడు మనకు లైఫ్లోన 2 ends ఆర్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. పుట్టుక, చావు, ఇవి రెండు కూడా మన చేతుల్లో లేనివని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే మనం ఎందుకు పుడతాము, ఎలా పుడతాము, ఎవరికి పుడతాము అనేది మన చేతుల్లో లేదు. ఎప్పుడు చేస్తాము, ఎలా చేస్తాము అనేది కూడా మన చేతుల్లో లేదు. మన చేతుల్లో ఏమైనా ఉంది అంటే ఈ చావు పుట్టుకల 2 ends మధ్య హౌ వీఆర్ గోయింగ్ టు లివ్ అనేది అని మాత్రమే నాకు తెలిసిన ఫిలాసఫీ. బట్ ఇప్పుడు మీరు కొత్తగా ఏం చెప్తున్నారంటే ఎవరి అంటే ఇప్పుడు మనకేదో పాట కూడా ఉంది, నిన్నడిగి తల్లిదండ్రులు కన్నారా, నా పిల్లలే నన్నడిగి పుట్టారా అని ఒక పాటలో వేదాంతం ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు ఏమంటున్నారు, మదర్ని మనం చూస్ చేస్తాము, విల్ ఆప్ట్ అని అంటారు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్ త్రూ సోల్. దట్ ఈస్ ద రీజన్ వై సోల్ కనెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండర్స్టాండింగ్ సోల్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైనా మనం ఈ భూమిలోకి వచ్చినప్పుడు, మీరు మరణించిన తర్వాత అంటున్నారు కదా, మరణం కూడా నా చేతిలో లేదు అంటున్నారు కదా, బట్ యు ఆర్ ఓన్లీ సెలెక్టింగ్ యువర్ డెత్ ఆల్సో. థాట్కి అంత పవర్ ఉంది. మనం అనుకుంటాం సూసైడ్ ఆర్ న్యాచురల్ డెత్, కాదు. మనము మన థాట్ ద్వారానే మనం మరణిస్తాము. మన చక్రాస్తో మనము యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంటాము. మన నాభి ఆల్రెడీ ఎర్త్కి కనెక్ట్ అయి ఉంటుంది. మనం మరణించే ముందు మన క్రౌన్ చక్ర నుంచి మన సోల్ వెళ్ళిపోతుంది. సో దీస్ ఆర్ ఆల్ కనెక్షన్స్. ఒక సైకిల్లో తిరుగుతుంది లైఫ్ అనేది. ఫిజికల్నెస్లో మీరు ఉన్నప్పుడు
ఎక్స్పీరియన్సెస్ కోసమే ఒక స్పిరిట్ అనేది ఇక్కడికి వస్తుంది. థర్డ్ డైమెన్షన్ లో మనం ఉన్నాము అంటే మనము ఈ 5 సెన్సెస్ ని అనుభవించడానికి వస్తున్నాము. ఓన్లీ త్రూ యోర్ సోల్ యూ కెన్ ఎంజాయ్ లైఫ్. సో ఇక్కడ మెయిన్ అయ్యేది ఏంటంటే, చిన్నప్పుడు మనం పుట్టగానే మీరు చూస్తే ఈ క్రౌన్ చక్ర కొన్ని రోజుల తర్వాత క్లోజ్ అయిపోతుంది. అవును. క్లోజ్ అవ్వగానే మనకు ఉన్న మెమొరీస్ తిరిగి మనం ఆలోచించలేము. అంటే Okay. దేవుడు ఎలా అంటే పెట్టారు అంటే గత జన్మ తాలూకు జ్ఞాపకాలని అది క్లోజ్ close కావడంతో చేసేస్తుంది. అంటే అప్పటిదాకా గుర్తుంటాయి అంటారా? అప్పటిదాకా గుర్తుంటాయి. కానీ ఎలా ఉంటుందంటే, మీరు చూస్తే చిన్న పిల్లలు ఒక్కొక్కసారి నవ్వుతూ ఉంటారు, అవును. ఒక్కొక్కసారి ఏడుస్తూ నిద్రలో ఉంటారు. నవ్వుతుంటారు, ఏడుస్తుంటారు. సో దీస్ ఆర్ ఆల్ వైబ్రేషన్స్. అంటే పాస్ట్ వి గుర్తుకొస్తాయి, పాస్ట్ లో ఉంటారు. ఆ తర్వాత మెల్లిగా వాటి నుంచి ఎందుకు నాకు పాస్ట్ తెలియట్లేదు అంటే, పాస్ట్ తో అవసరం లేదు కాబట్టి యు ఆర్ అలైనింగ్ త్రూ ద థాట్స్. మెయిన్ అందుకే అన్నిటికన్నా పెద్ద పవర్ ఎక్కడుంది అంటే మీ థాట్ లోనే ఉందండి. అందుకే థాట్ ని చాలా ఇంపార్టెంట్ ఇస్తారు లా ఆఫ్ అట్రాక్షన్ లో. మీరు ఏం ఆలోచిస్తున్నారో అదే అవుతుంది. చిన్న పిల్లలైనా కూడా ఆ వైబ్రేషన్, అంటే నేను అన్నాను కదా 2 months వూంబ్ లో ఉన్నప్పటి నుంచి ఆ సోల్ ట్రావెల్ అవుతుంది. ఆ సోల్ తో పాటు టిల్ ద డెత్ ఆ సోల్ మీతోటే ట్రావెల్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అయితే దీనికి ఈ పరిస్థితిలో, అంటే ఈ లైఫ్ ని నేను ఎలా ఎంజాయ్ చేయాలి అనుకున్నప్పుడు, యాజ్ అ బేబీ పుట్టగానే మనము మన ఎన్వైరన్మెంట్ తో కూడుకొని ఉంటాం కాబట్టి మనకు రిలేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును. రిలేషన్స్ లేకుండా మనం ఏమి నేర్చుకోలేము. సో రిలేషన్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మన మదర్ ని మనం ఎందుకు సెలెక్ట్ చేస్తాము అంటే, లైఫ్ లో ఎక్స్పీరియన్స్ లేకుండా నువ్వేది సాధించలేవు. అంటే నీ సోల్ కి నెక్స్ట్ ఎక్స్టెన్షన్ కి, అంటే నువ్వు ఇప్పుడు వరకు చేసిన ఎక్స్పీరియన్స్ కాకుండా కొత్తదనాన్ని కోరుకుని వచ్చావు. అలాంటప్పుడు అలాంటి మదర్ ని సెలెక్ట్ చేస్తారు. మేబీ అ యాంగ్రీ మదర్, ఆర్ మేబీ అ పువర్ ఫ్యామిలీ, మేబీ అ సక్సెస్ఫుల్ ఫ్యామిలీ. ఇలా ఆ టైంలో నేను ఆ పరిసరాల్ని బట్టి ఆ సోల్ అనేది సెలెక్ట్ చేస్తుంది మదర్ ని. అండ్ దెర్ ఈజ్ ఎ ప్రీ బర్త్ ఇంటెన్షన్ అనేది ఉంటుంది. ఓ. అంటే ఎప్పుడైనా మనం ఒక ఉద్దేశంతో వస్తాము మన ప్రపంచానికి, ఆ ఉద్దేశాన్ని పూర్తి చేయడాని కోసం వస్తాము. మేము అంటాం అంటే కదా, ఏదో ఒక కారణంతోనే పుడతారు. కారణ అంటే జన్ములే. కేవలం పెద్దవాళ్లే కారణ జన్ములు కాదు, పుట్టే ప్రతి ఒక్కడు కూడా కారణ హీ విల్ జన్ములే. బోర్న్ ఫర్ ఎ కాజ్. Yes, yes. ఓ. అది చాలా కాజ్లెస్ లైఫ్ అయితే కాదు. మీనింగ్ఫుల్ లైఫే ఉంది. అందుకే కదా ఎప్పుడు ఏం చేసినా నాకు ఇంకా కావాలి, ఏదో నేను మిస్ అవుతున్నాను అనే ఒక అవును. ఫీల్ ఎప్పుడు ఉంటుంది కదా. అదేంటి అంటే ఈ మన కనెక్షన్ లేకపోవడం వల్ల. ఈ కనెక్షన్ అనేది ఎప్పుడు మనం సోల్ తో కనెక్ట్ లేకుండా ఉంటామో అప్పుడే లో ఎనర్జీలో ఉంటాము. ఫ్రస్ట్రేషన్, యాంగర్, రిసెంట్మెంట్, ఈ డిప్రెషన్, ఇవన్నీ లో ఎనర్జీ. అంటే నువ్వు నీ సోల్ తో కనెక్ట్ అయ్యి లేవు అని అర్థం. సోల్ తో కనెక్ట్ అవ్వడం ఎలా అన్నారు కదా. అయితే ఇలాంటి పరిస్థితుల్లో టిల్ సబ్ కాన్షియస్ మైండ్ అంటున్నాం కదా మనము. మైండ్ ఆర్ 2 types బేసిక్ గా, సబ్ కాన్షియస్ అండ్ కాన్షియస్ మైండ్. అవును. కాన్షియస్ మైండ్ అనేది మనం ప్యాటర్న్ ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్న కొద్దీ అందుకే చిన్నపిల్లలు ఉన్న పరిసరాల్లో ఎప్పుడు పాజిటివ్ గా మాట్లాడాలి, ఎప్పుడు వాళ్ళకి మంచినే అబ్జర్వ్ చేసేటట్టు చూసుకోవాలి అనే ఆ పరిస్థితిలో ఉన్న పిల్లలు వేరుగా పెరుగుతారు. అదే వేరుగా పెరిగే వాళ్ళు వేరుగా పెరుగుతారు. అయితే ఇక్కడ నడిచేది ఏంటి అంటే, ఈ పిల్లల్లో ఒక క్రియేటివిటీ అనేది ఉంటుంది, పక్కాగా ఉంటుంది. మనం మన లైఫ్ ని చూసి, లైఫ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ అంటున్నాం కదా. ఎక్స్పీరియన్స్ తోటే ఈ సోల్ తో కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. సోల్ తో కనెక్షన్ అవ్వాలి అంటే ముందు నాకు ఏం కావాలి అనే దాని మీద స్పష్టత అనేది రావాలి. అది రావడానికి నేనేం చేయాలి? చిన్నప్పుడు ఒక పుట్టిన పాప ఉంది కదండి, ఆర్ బాబు ఉన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇట్స్ లైక్ అ వెరీ గుడ్ కనెక్షన్, వైబ్స్ వస్తున్నాయి కదా. అదే విధంగా నీలో ఆ చిన్న బాబు చిన్న పాప ఉన్నారు అంటే మీకు ఎలా ఉంటుంది? యూ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. నేనా, లేదు నేను ఇంత పెద్దగా అయ్యాను, నాలో ఆ చిన్న బాబు చిన్న పాప ఎక్కడ ఉంటారు అనుకుంటాం. బట్ ఇట్ ఈస్ ఇన్ ద కేజ్
యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ సీ ఇట్ ఆర్ యూ డు నాట్ టాక్ టు ఇట్. అంటే నీకేం కావాలి అనేది ఎవరిని అడగాలి? బయట వ్యాలిడేషన్ కోసం వెళ్ళారనుకోండి, మీకు ఎప్పటికీ ఆన్సర్ రాదు. ఎక్కడైనా అది తేడా కొడుతుంది. ఒకరోజు వింటాము, ఫ్రెండ్స్ అయినా అమ్మ అయినా ఎవరైనా ఒపీనియన్స్ అనేవి తీసుకుంటాం, కానీ మనకు నచ్చింది ఏంటి అనే దాని మీద మనకే రావాలి స్పష్టత. అది రావాలంటే యూనివర్స్ లో మనకు తోడుగా ఎప్పటికీ ఉన్నది మన సోలే. అది గుర్తుపెట్టుకోవాలి. సో బాడీ మైండ్ సోల్ అనే దానికి మనకు ఒక కనెక్షన్ అనేది ఎలా ఏర్పడాలి, ఎలా ఏర్పడుతుంది? సో 7 years లోపు పిల్లలు, ఈ పాజిటివ్ మైండ్ సెట్ తో ఉన్న పిల్లలకి ఆ క్రియేటివిటీ అనే ఐడియాస్ ని మనం కలిగించగలిగితే వాళ్ళలో ఆ కాన్ఫిడెన్స్, కరేజ్, ఇవన్నీ హై ఎనర్జీ చూసారా, ఎంతూజియాజం, ప్యాషన్, హై ఎనర్జీలో ఉన్న వాళ్ళతో సోల్ కనెక్ట్ అయి ఉంటుంది. ఎలా తెలుస్తుంది నాతో సోల్ కనెక్ట్ అయి ఉందా అంటే ఓన్లీ 2 ఫీలింగ్స్ అండి. ఒకటి ఫీలింగ్ గుడ్ లేదా ఫీలింగ్ బ్యాడ్. సో ఈ 2 ఫీలింగ్స్ ని మనం అర్థం చేసుకొని నేను ఫీల్ గుడ్ లో ఉన్నాను అంటే నా పనితో నా సోల్ కనెక్ట్ అయి ఉంది అని అర్థం. అదే లేదు అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఇస్ వాట్ ఐ డోంట్ వాంట్ అర్థమైంది, వాట్ ఐ వాంట్ లోకి వెళ్ళిపోవడమే. సో దీస్ ఆర్ ద ఓన్లీ 2 దారి. ఇమోషన్స్ ఎప్పుడైనా న్యూట్రల్ అవ్వదు. ఫీలింగ్ గుడ్ అన్నా ఉండాలి, బ్యాడ్ అన్నా ఉండాలి. అంటే ఏమీ లేకుండా ప్యారలల్ లైన్ గా ఉండడం అనేది ఉండదు. ఐదర్ డౌన్ ఆర్ హై.